చలో ఈరోజు ఢిల్లీలో మేమున్న ఏరియాలో సబ్జీ మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాను. అదేనండి వెజిటబుల్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటో మీరు కూడా చూద్దురు గాని నాతో పాటు. మా ఇంటికైతే 1½ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నడుచుకొని వెళ్ళిపోతే చాలా దగ్గరే. బట్ ఆ రోజు టైం లేకుండే. అందుకనే స్కూటీ మీద వెళ్ళామన్నమాట. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ చక్కగా ఫ్రెష్‌గా ఆలు, అలానే ఆనియన్స్ ఉంటాయి. మంచి రేట్స్‌కి ఇస్తారనమాట. అలాగే టొమాటోస్ అన్నీ బల్క్‌లో ఉంటాయన్నమాట. విలేజెస్ అంటారు గానీ, విలేజెస్ కన్నా ఇటు సైడే నార్త్ సైడ్‌లో అయితే వెజిటబుల్స్ చాలా మంచిగా ఫ్రెష్‌గా మన సైడ్ కన్నా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్స్‌కే ఉంటాయి. వింటర్‌లో వెళ్తే మరీ తక్కువ రేట్స్‌గా ఉంటాయన్నమాట. సో, కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసుకున్నాను. రేపు ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు. ఐ మీన్ గెస్ట్స్ వస్తున్నారు. వాళ్ళ గురించి బిర్యానీ చేద్దామని వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. తర్వాతయితే పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ అయితే ఇక్కడ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంట్లో చేసుకున్న పన్నీర్‌లా ఉంటుందనమాట. అందుకే మోస్ట్‌లీ నేను ఇంట్లో చేసుకోను. ఈవిడ దగ్గరే తీసేసుకుంటాను. ఆ క్యూబ్ మొత్తం ఎంతుందో చూసుకొని, ఆ క్యూబ్ మొత్తం తీసుకొచ్చుకున్నాననమాట. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఫ్రూట్స్ కూడా మంచిగా ఫ్రెష్‌గా దొరుకుతాయి. సీజనల్‌లో ఏ ఫ్రూట్ తింటే మంచిదంటే, తప్పకుండా ఆ ఫ్రూట్స్ తీసుకొనొస్తామనమాట. వెళ్ళినప్పుడల్లా ఫ్రూట్స్ తెచ్చుకుంటాము. ఈసారైతే పొమోగ్రానేట్ అలాగే పపాయ తీసుకొచ్చుకున్నాము. ఢిల్లీలో మీరెక్కడికెళ్ళినా ప్రతి 2 కిలోమీటర్స్‌కి, 1 కిలోమీటర్‌కి సబ్జీ మండీ ఉంటూనే ఉంటుంది. మా స్ట్రీట్ దగ్గర కూడా వెజిటబుల్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైనా ఇలా బల్క్‌లో కావాలంటే చక్కగా మండికెళ్ళి తీసుకొచ్చుకుంటామనమాట. ఇంతకి మీరు వెజిటబుల్స్ ఎలా తెచ్చుకుంటారు? వీక్లీ తెచ్చుకుంటారా? ప్రతిరోజు ఈవినింగ్ ఎళ్లి తెచ్చుకుంటారా? నాతో కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ నేనైతే ఇలా వీక్లీ తీసుకుంటాను. ఎప్పుడు వీలు కాకపోతే రోజు ఈవినింగ్ వెళ్లి కూడా తీసుకుంటాననమాట. మాకు ఇంటి దగ్గరే వెజిటబుల్స్ ఉంటాయి. సో, నేనేం తెచ్చుకున్నానంటే కాలీఫ్లవర్స్, లోకి, పన్నీర్, క్యారెట్, మష్రూమ్, పపాయ చెప్పాలంటే చాలా ఉన్నాయి. పొమోగ్రానేట్ అండ్ యాహ్! ఇదనమాట షార్ట్. మీకు గాని నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా! తప్పకుండా షార్ట్‌ని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.